this video, I am going to explain about relational model. సో దీంట్లో మేజర్గా మీకు 3 కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు రిలేషనల్ మోడల్లో అసలు ఏమేమి టెర్మినాలజీస్ ఉంటాయి అనేది ఒక కాన్సెప్ట్. అసలు రిలేషనల్ మోడల్ అనేది ఈఆర్ మోడల్ తర్వాత ఎందుకు రిలేషనల్ మోడల్ వచ్చింది, ప్లస్ ఒక రిలేషన్ అంటే టేబుల్ అంటాం, ఆ టేబుల్లో ఒక్కొక్క రోని మనం టపుల్ అంటాం, ఆ టపుల్లో మనకి వాల్యూస్ స్టోరే ఉంటాయి, కొన్ని ఏమో వాల్యూస్ అనేవి ఉండవు, అంటే కొన్ని నల్ వాల్యూస్ ఉంటాయి. సో నల్ అనే కీవర్డ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనే దాని గురించి చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ది రిలేషనల్ మోడల్. సో దీంట్లో మనం బేసిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఒక డేటాబేస్ని మనం డిజైన్ చేయాలి అంటే మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక డేటాబేస్ని డిజైన్ చేయడానికి మనకి 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి కాన్సెప్షువల్ లెవెల్, ఒకటి రిప్రజెంటేషన్ లెవెల్ అండ్ ఫిజికల్ లెవెల్. ఈ 3 లెవెల్స్ ద్వారా ఒక డేటాబేస్ని డిజైన్ చేస్తారండి. కాన్సెప్షువల్ లెవెల్లో ఏం చేస్తాము అంటే, ఎండ్ యూజర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని ఈఆర్ మోడల్స్ డ్రా చేస్తారు. ఈఆర్ మోడల్స్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అంటే మీకు పిక్టోరియల్గా డయాగ్రామ్స్ డ్రా చేస్తూ వెళ్తారు వీడిచ్చిన రిక్వైర్మెంట్స్ తోటి. ఆ ఈఆర్ మోడల్లో ఉండే డేటాని తీసుకొచ్చి రిలేషనల్ మోడల్లో స్టోర్ చేస్తారు. రిలేషన్ అంటే టేబుల్ అండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అంటే రిలేషనల్ మోడల్లో యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఒకటేమో హైరార్కల్ మోడల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, నెట్వర్క్ మోడల్ అని ఒకటి ఉంది, ఇంకోటి రిలేషనల్ మోడల్, ఇంకోటి ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్, ఇంకోటి ఆబ్జెక్ట్ రిలేషనల్ మోడల్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అంటే నీ దగ్గర ఉండే ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వీటిల్లో ఏదో ఒక దాంట్లో స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు నేను హైరార్కల్ మోడల్ అంటే ఒక ట్రీ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటూ వెళ్తారండి. ఒక ట్రీ అంటే పేరెంట్ చైల్డ్ ఉంటుంది. అంటే ఒక పేరెంట్కి ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, ఒక చిల్డ్రన్కి ఒక పేరెంటే ఉండాలి. ఆ రూల్ ప్రకారం డేటాని స్టోర్ చేసుకుంటూ వెళ్తారు. అదే నెట్వర్క్ మోడల్ అనుకోండి, సెట్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి, ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి కనెక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఒక పేరెంట్కి ఎన్ని చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, ఒక చిల్డ్రన్కి ఎన్ని పేరెంట్స్ అయినా ఉండొచ్చు. ఆ రూల్ ప్రకారం డేటాని స్టోర్ చేస్తూ వెళ్తారు. అయితే ఈ రెండిట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. అయితే ఈ 2 మోడల్స్ కంటే పాపులర్ వన్ ఏంటంటే రిలేషనల్ మోడల్ అండి. రిలేషనల్ మోడల్ అంటే నీ దగ్గర ఉండే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేయటం. టేబుల్ అంటే మనకి రోస్ కాలమ్స్ ఉంటాయి. ఈ టేబుల్లో స్టోర్ చేయడానికి యూజ్ చేసేదే రిలేషనల్ మోడల్. ఏం స్టోర్ చేస్తారంటే ఈఆర్ మోడల్లో ఏదైతే డ్రా చేస్తారో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. నీ దగ్గర ఉండే ఎంటైర్ డేటా, ఈ ఇన్ఫర్మేషన్ని ఈ టేబుల్లో స్టోర్ చేయాలి అని చెప్పి డెవలప్ చేసింది ఎవరంటే ఈఎఫ్ కార్డ్. వీడు డెవలప్ చేశాడండి. ఏదైతే నీ దగ్గర ఇన్ఫర్మేషన్ టేబుల్లో స్టోర్ చేశానో ఆ టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హార్డ్ డిస్క్లోకి స్టోర్ చేయాలి. నీ కంప్యూటర్లో ఫిజికల్ హార్డ్ డిస్క్ ఉంటుంది, దాంట్లోకి స్టోర్ చేయాలి. అదంతా చేసేది ఎక్కడంటే ఫిజికల్ లెవెల్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఈ రిప్రజెంటేషన్ లెవెల్. అంటే ఈ రిప్రజెంటేషన్ లెవెల్లో రిలేషనల్ మోడల్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాం. అంటే ఈఆర్ మోడల్లో ఉండే డేటాను తీసుకొచ్చి ఒక టేబుల్లోకి స్టోర్ చేయటం. ఓకే, టేబుల్లోకి స్టోర్ చేయాలన్నాను. మీలో చాలామంది ఇంటర్వ్యూలో అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒరాకిల్ ఎస్క్యూఎల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, రిలేషనల్ డేటాబేసు, రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ రిలేషనల్ క్యాలిక్యులస్, వీటి మధ్య ఒకసారి అబ్జర్వ్ చేయండి. రిలేషనల్ డేటాబేస్ అంటే నీ దగ్గర ఏదైతే డేటా ఉందో దాన్ని నువ్వు ఒక టేబుల్లో స్టోర్ చేయాలి. అంటే ఒక డేటాబేస్లో నీ దగ్గర ఉండే డేటాని స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసేది ఒక థియరిటికల్ కాన్సెప్ట్ అండి. ఆ థియరిటికల్ కాన్సెప్ట్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. అంటే థియరిటికల్ అంటే ఫార్మల్ వే వీఆర్ గోయింగ్ టు స్టోర్ యువర్ డేటా ఇన్సైడ్ యువర్ టేబుల్. దాన్ని మనం రిలేషనల్ డేటాబేస్ అంటారు. అదే రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ రిలేషనల్ క్యాలిక్యులస్ అండి. ఈ రిలేషనల్ క్యాలిక్యులస్లో 2 టైప్స్ ఉంటాయి, టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్, డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్ అని. ఈ 2 కూడా ఫార్మల్ లాంగ్వేజెస్ అండి. అంటే థియరిటికల్గా ఈ లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటంటే, నువ్వు టేబుల్లో డేటాని స్టోర్ చేస్తున్నావు అని చెప్పాను, రిలేషనల్ డేటాబేస్ అంటే.
ఈ స్టోర్ చేసిన డేటాని నువ్వు మ్యానిపులేట్ చేయాలి. అంటే కొత్త డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, ఉన్న డేటాని డిలీట్ చేయడం కానీ, ఉన్న డేటాని అప్డేట్ చేయడం కానీ, ఏదైనా ఇలాంటివి చేయాలి అంటే మ్యానిపులేషన్ అంటాం వాటిని. ఈ మ్యానిపులేషన్ చేయడానికి నీకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ కూడా ఫార్మల్ లాంగ్వేజ్, అంటే థియరిటికల్గా ఉంటుంది అని చెప్తాం. అలాంటి లాంగ్వేజ్ ఏంటంటే రిలేషనల్ ఆల్జీబ్రా ఒకటి, టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్, డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. అది తెలిస్తే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కంప్లీట్ క్లారిటీ వస్తుంది. రిలేషనల్ డేటాబేస్ అంటేమో ఒక టేబుల్లో డేటాని స్టోర్ చేయటం. అదే రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనేదేమో లాంగ్వేజెస్. అది కూడా ఫార్మల్ లాంగ్వేజ్, థియరిటికల్ లాంగ్వేజ్ అంటాం. అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినవి కాదు, జస్ట్ థియరిటికల్గా చెప్తాం. అంటే ఈ లాంగ్వేజ్ ఒక పర్పస్ ఏంటి? టేబుల్లో స్టోర్ చేసిన డేటాని, కొత్త డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, ఉన్న డేటాని డిలీట్ చేయడం కానీ, ఉన్న డేటాని మోడిఫికేషన్ కానీ, ఇలాంటివి చేయాలి అంటే నీకు థియరిటికల్గా ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ని ఇక్కడ మనం ఏమంటున్నాం? రిలేషనల్ ఆల్జీబ్రా ఒకటి, రిలేషనల్ క్యాలిక్యులస్. ఈ రిలేషనల్ క్యాలిక్యులస్లో టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్ అండ్ డొమైన్ రిలేషనల్ క్యాలిక్యులస్, ఈ రెండు కూడా థియరిటికల్గా వచ్చాయి. ఈ రిలేషనల్ డేటాబేస్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వరాకిల్ అండి. అంటే వరాకిల్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఒక పర్పస్ ఏంటంటే నీ దగ్గర ఉండే డేటాని డేటాబేస్లో స్టోర్ చేయటం, అది కూడా ప్రాక్టికల్గా. ఇదేమో థియరిటికల్గా చెప్తాం. డేటాని డేటాబేస్లో ఎలా స్టోర్ చేయాలని థియరిటికల్గా చెప్పేదేమో రిలేషనల్ డేటాబేస్. అది ప్రాక్టికల్గా చేసేదంతా ఎవరు? వరాకిల్. ఈ వరాకిలే కాదండి, చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో. పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ అని, ఇంకొకటి వచ్చేసి మై ఎస్క్యూఎల్ అని, సైబేస్ అని, ఇలా మనకి మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. ఈ డేటాబేసెస్ ఒక పర్పస్ ఒకటే, నీ దగ్గర ఉన్న డేటాని టేబుల్లో స్టోర్ చేయటం, అది కూడా ప్రాక్టికల్గా చేయటం. అదే ఎస్క్యూఎల్ అనుకోండి, ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. ఇప్పుడు నేను డేటాని స్టోర్ చేయడానికి థియరిటికల్గా చెప్పేది ఆర్డీబీ, రిలేషనల్ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఉండేదాన్ని నువ్వు మ్యానిపులేట్ చేయడానికి కొన్ని లాంగ్వేజ్ కావాలన్నాను, రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ రిలేషనల్ క్యాలిక్యులస్. దీని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎస్క్యూఎల్ అండి. అంటే ఎస్క్యూఎల్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ చేశారంటే ఈ రెండు కాన్సెప్ట్స్, రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్. దీంట్లో 2 టైప్స్ అని చెప్పాను. ఈ 2 టైప్స్లో కూడా ఈ రిలేషనల్ ఆల్జీబ్రా ఒకటి, టపుల్ రిలేషనల్ క్యాలిక్యులస్, ఈ రెండిటి ద్వారా వచ్చిందే ఎస్క్యూఎల్ అండి, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇదేమో థియరిటికల్గా చెప్తాం, ఆ థియరిటికల్గా ఉండేదాన్ని ప్రాక్టికల్గా యూజ్ చేసేది ఏంటి అంటే ఎస్క్యూఎల్. ఇదేమో థియరిటికల్గా చెప్పాం, ప్రాక్టికల్గా వచ్చేసి వరాకిల్. అంటే ఇది సాఫ్ట్వేర్, ఇదేమో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ ద్వారా ఏం చేయొచ్చు? ఈ డేటాబేస్లో ఉండే టేబుల్ని నువ్వు మ్యానిపులేట్ చేయొచ్చు ప్రాక్టికల్గా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, వరాకిల్ అనే కాన్సెప్ట్, అంటే ఈ వరాకిలే కాకుండా చాలా ఉన్నాయని చెప్పాను. సపోజ్ నేను వరాకిల్ తీసుకున్నాను, వరాకిల్ అనేది లేకుండా ఓన్లీ ఎస్క్యూఎల్ ఉంటుందా అని అడగచ్చు. అసలు ఎస్క్యూఎల్ అనేది దీంట్లో ఒక పార్టేనండి, అదొక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ దీంట్లో ఉంటుంది. అంటే వరాకిల్ లేకపోతే అసలు ఎస్క్యూఎల్ ఉండదు. సో ఎస్క్యూఎల్ ఒక్కటే ఇండివిజువల్గా ఉంటుందా అంటే ఉండదండి. సో ఇది దీంట్లో ఒక పార్ట్. అంటే ఈ డేటాబేస్లో డేటాని స్టోర్ చేసినప్పుడు ఆ స్టోర్ చేసిన దాన్ని నువ్వు మ్యానిపులేట్ చేయడానికి నీకు ఒక లాంగ్వేజ్ కావాలి, అది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో ఫైనల్గా మనం ఈ రిలేషనల్ రిప్రజెంటేషన్ లెవెల్లో మనం చెప్పేదంతా ఏంటంటే ఈఆర్ మోడల్లో ఉండే డేటాను తీసుకొచ్చి ఒక టేబుల్లోకి స్టోర్ చేయటం, ఆ స్టోర్ చేసిన టేబుల్లో ఉండే డేటాను తీసుకొచ్చి హార్డ్ డిస్క్లోకి స్టోర్ చేయటం. దీంట్లో ఇంకొక పాయింట్ తెలియాల్సింది ఏంటంటే ఈఆర్ మోడల్లో ఉండే డేటాని టేబుల్లో స్టోర్ చేయాలని డెవలప్ చేసిందేమో ఈఎఫ్ కార్డ్. కానీ దీంట్లో ఉండే డేటాని నువ్వు మ్యానిపులేట్ చేయాలి, అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. ఈ కాన్సెప్ట్ చేయడానికి మనకు ఒక లాంగ్వేజ్ కావాలన్నాను. అదే ఎస్క్యూఎల్ అనేది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. కానీ ఈ ఎస్క్యూఎల్కి ముందు పెట్టిన నేమ్ ఏంటంటే సీక్వెల్ అండి, స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్. ఫస్ట్ ఈ నేమ్ పెట్టారు, ఆ తర్వాత నేమ్ని ఇది మార్చారు ఎస్క్యూఎల్ అని. ఎందుకు నేమ్ని మార్చారు అంటే దీంట్లో వొవెల్స్ చూడండి, ఈ ఒకటి, యూఈ, ఈ వొవెల్స్ని ఎలిమినేట్ చేస్తే వచ్చేది ఎస్క్యూఎల్ అయినా స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీంట్లో అప్పుడు ఎస్క్యూఎల్ వచ్చింది కాబట్టి స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్ ఇది సీక్వెల్ అంటే. దీంట్లో వొవెల్స్ని రిమూవ్ చేస్తే వచ్చేదేమో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఎందుకు దీన్ని వొవెల్స్ని ఎందుకు రిమూవ్ చేశారంటే ఆల్రెడీ ఈ నేమ్ అనేది
వేరే ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుంది. సో ఒక ఆర్గనైజేషన్ ఒక నేమ్ వాడుతుంటే ఇంకొకటి ఆ నేమ్ యూజ్ చేయకూడదు. అందుకని చెప్పి దీంట్లో ఈ నేమ్ని మార్చి SQL అనే పేరు పెట్టారు. ఇది ఎవరు డెవలప్ చేశారంటే రేమాండ్ ఒకడు, డొనాల్డ్. వీళ్ళిద్దరూ కూడా ఈ EF కోడ్ ఒక కొలీగ్స్ అండి. వీళ్ళు డెవలప్ చేశారు. అంటే వీళ్ళేమో లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు, వీడేమో థియరిటికల్గా నీ దగ్గర ఉండే డేటాని టేబుల్లో స్టోర్ చేయాలని చెప్పేసి డెవలప్ చేశాడు. బేసిక్ టెర్మినాలజీస్ ఏమేమి ఉంటాయి ఈ రిలేషనల్ మోడల్లో అంటే, రిలేషన్ అంటే మీకు ఏం చెప్పాను, టేబుల్ అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిలేషన్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి, డొమైన్ అంటే మీనింగ్ ఏంటి, అలానే డిగ్రీ ఆఫ్ ఎ రిలేషన్, రిలేషన్ స్కీమా ఆర్ ఇంటెన్షన్, కరెంట్ స్టేట్ ఆర్ కరెంట్ రిలేషన్ స్టేట్ ఆర్ ఇన్స్టాన్స్ అండ్ ఎక్స్టెన్షన్. ఈ టెర్మినాలజీస్ అన్నీ తెలియాలండి. అంటే ఈ రిలేషనల్ మోడల్లో నేను ఈ టెర్మినాలజీస్ యూజ్ చేస్తాను. దీంట్లో రిలేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ టేబుల్ ఉంది, ఈ టేబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఎంప్లాయీ, EMP అన్నాను. ఈ టేబుల్లో ఇవి అన్నీ కూడా హెడ్డింగ్స్ అంటే కాలమ్స్. ఈ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అడ్రస్, ఏజ్. దీంట్లో డేటా ఉంది. ఎంప్లాయీ ID 1 అనే వాడికి సంబంధించిన వాడి ఐడి ఏంటి, నేము, అడ్రస్సు, ఏజ్. అలానే ఎంప్లాయీ ID 2కి సంబంధించిన డేటా. అంటే ఈ పర్టికులర్ దాంట్లో కొన్ని టెర్మినాలజీస్ ఏంటి అంటే, రిలేషన్ అంటే ఏంటి మీనింగ్, రిలేషన్ అంటే ఈ ఎంటైర్ టేబుల్లో టేబుల్ పేరు ఏదైతే ఉందో దాన్ని మనం రిలేషన్ అంటామన్నా. ఈ ఎంటైర్ దాంట్లో టేబుల్ పేరు ఏముంది, EMP. సో రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్ నేమ్, సో EMP. అదే టపుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ ఎంటైర్ దాంట్లో ఇది ఫస్ట్ ఎంప్లాయీకి సంబంధించిన రో, ఇది సెకండ్ ఎంప్లాయీకి సంబంధించిన రో. అంటే ఈ ఎంటైర్ రోని టపుల్ అంటాం. ఇది ఫస్ట్ టపుల్, ఇది సెకండ్ టపుల్. అంటే రో మొత్తాన్ని కలిపి టపుల్ అంటాం. లేదా దీన్ని మనం రో అనొచ్చు, టపుల్ అనొచ్చు. లేదా ఇంకొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా రాస్తాడంటే రికార్డ్ అని కూడా అనొచ్చు అండి. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, లేదా ఫస్ట్ టపుల్, సెకండ్ టపుల్, థర్డ్ టపుల్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో కొంతమంది టపుల్ అని కాల్ చేస్తారు, రో అని కాల్ చేస్తారు, లేదా రికార్డ్ అని కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే కాలం ఒక హెడ్డింగ్స్. సో ఇది ఫస్ట్ కాలం, ఇది ఒక యాట్రిబ్యూట్. ఇది సెకండ్ కాలం, ఇది ఒక యాట్రిబ్యూట్. ఇది థర్డ్ కాలం, ఇది యాట్రిబ్యూట్. ఇది ఫోర్త్ కాలం. అంటే కాలం యొక్క హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. ఎంప్లాయీ ID అనేది ఒక యాట్రిబ్యూట్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ అడ్రస్ అండ్ ఎంప్లాయీ ఏజ్. సో కాలం పేరేమో యాట్రిబ్యూటు, ఒక్కొక్క రోనేమో టపుల్ అన్నాను, టేబుల్ మొత్తానికి కలిపిన పేరేమో ఎంప్లాయీ అంటున్నాను. టేబుల్ పేరునే దాన్ని మనం రిలేషన్ అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, డొమైన్. డొమైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అండి. డొమైన్ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు SQLలో ఏదన్నా ఒక టేబుల్ని క్రియేట్ చేశారనుకోండి. సపోజ్ ఎంప్లాయీ ఐడికి నేను నెంబర్ అనే డేటా టైప్ వాడాను అనుకోండి. ఎంప్లాయీ ఐడికి యూజ్ చేసే డేటా టైప్ నెంబర్. ఎంప్లాయీ నేమ్కి యూజ్ చేసే డేటా టైప్ సపోజ్ నేను varchar2 అన్నాను, ఆఫ్ సమ్ 10 అన్నాను. ఈ విధంగా రాశాను అనుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఎంప్లాయీ ఐడికి నేను నెంబర్ అని వాడితే ఆబ్వియస్గా ఈ ఎంప్లాయీ ఐడి లోపల ఉండే డేటా మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఉందో డేటా అది మొత్తం కూడా ఓన్లీ నెంబర్సే ఉండాలి. అంటే దీని డొమైన్ వచ్చేసి ఓన్లీ నెంబర్. అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ నెంబర్స్, ఓన్లీ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేయాలి. నువ్వు క్యారెక్టర్ స్టోర్ చేస్తే తీసుకోదు. అదే ఎంప్లాయీ నేమ్కి నువ్వు varchar2 అన్నావు కాబట్టి దీని డొమైన్ వచ్చేసి ఏముండాలి, ఓన్లీ నీకు క్యారెక్టర్సే ఉండాలి. అంతేకాని దీంట్లో నువ్వు నెంబర్స్ ఉంటే తీసుకో. ఇప్పుడు అడ్రస్ అన్నాను, అది varchar2 అన్నాను అనుకోండి, అంటే అడ్రస్ అదే స్టోర్ చేయాలి. అంటే ఇక్కడ డొమైన్ అంటే నువ్వు దాని డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్కి సంబంధించిన వాల్యూసే స్టోర్ చేయాలి, వేరే డేటా టైప్ది వాడకూడదు. నువ్వు వాడాలని ట్రై చేస్తే అది తీసుకోదు. ఇప్పుడు నేను ఇక్కడ డొమైన్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడి అనేది నెంబర్ కాబట్టి ఫైనైట్ సెట్ ఆఫ్ ఇంటీజర్ నెంబర్స్,
ఆర్ ఫైనైట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఎంప్లాయీ నేమ్ అనేది డొమైన్ వచ్చేసి ఫైనైట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. దాని యొక్క విడ్త్ కూడా ఎంత ఇచ్చాను 10. అంటే ఇక్కడ క్యారెక్టర్సే స్టోర్ చేస్తారు, కానీ ఈ క్యారెక్టర్స్ కూడా మ్యాక్సిమం 10 కంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ తీసుకోదు, కానీ 10 కంటే తక్కువ ఉన్న తీసుకుంటుంది, 10 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. సో అంటే ఇదంతా కూడా డొమైన్ కిందకే వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డొమైన్. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఏ రిలేషన్. డిగ్రీ ఆఫ్ ఏ రిలేషన్ అంటే ఈ ఎంటైర్ టేబుల్లో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క కౌంట్ అండి. ఎంప్లాయీ ఐడి అనేది ఒక కాలం, ఎంప్లాయీ నేమ్, అడ్రస్ అండ్ ఎంప్లాయీ ఏజ్, మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ ఏ రిలేషన్ వచ్చేసి 4. అంటే ఒక టేబుల్లో డిగ్రీ ఆఫ్ ఏ రిలేషన్ అంటే టేబుల్. సో ఒక టేబుల్లో ఒక డిగ్రీ ఎంత అంటే ఎన్ని కాలమ్స్ ఉంటే అంత, దాని డిగ్రీ అది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ స్కీమా ఆర్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అన్న రిలేషన్ స్కీమా అన్న ఒకటే. రిలేషన్ స్కీమా అంటే మీనింగ్ ఏంటంటే టేబుల్ పేరు ఏముంది, ఆ టేబుల్లో ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. టేబుల్ పేరు అంటే రిలేషన్ అన్నాను, టేబుల్లో ఉండే యాట్రిబ్యూట్స్ అంటేమో యాట్రిబ్యూట్స్ అనే దాని కాలం పేరుని యాట్రిబ్యూట్ అన్నాను. అంటే ఇప్పుడు టేబుల్ పేరు ఏముంది, ఈఎంపి ఓపెన్ పెరాన్సిస్ యాట్రిబ్యూట్స్ అంటే కాలం పేర్లు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అడ్రస్సు, ఈ ఎంప్లాయీ ఏజ్. సో ఇది మొత్తాన్ని కలిపితే మీ స్కీమా అంటారండి. అంటే టేబుల్ యొక్క హెడ్డింగ్స్, ఆ టేబుల్ నేమ్, ఇది మొత్తం కలిపితే దీన్ని మనం స్కీమా అనొచ్చు, లేదా ఇంటెన్షన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ స్టేట్ అన్న, కరెంట్ రిలేషన్ స్టేట్ అన్న, ఇన్స్టాన్స్ అన్న ఒకటే అండి. ఇన్స్టాన్స్ అంటే ఈ టేబుల్లో హెడ్డింగ్స్ కాకుండా ఏదైతే డేటా కనిపిస్తుందో, ఈ డేటా, ఈ టేబుల్లో మొత్తం 2 టపుల్స్ ఉన్నాయి, ఈ డేటా మొత్తాన్ని మనం ఇన్స్టాన్స్ అంటారండి. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎంతైతే డేటా ఉందో దాన్ని మనం కరెంట్ రిలేషన్ స్టేట్ అంటాం. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఈరోజు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఒక 10 రోలు వచ్చాయి, రేపొద్దున దాంట్లో కొంత డేటా ఎక్స్ట్రాగా యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఇంకొక 20 రోస్ వచ్చాయనుకోండి, అప్పుడు అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఆ క్వరీ టైప్ చేసినప్పుడు దీంట్లో ఏమైతే డేటా కనిపిస్తుందో దాన్ని మనం ఇన్స్టాన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే ఈ స్కీమా ప్లస్ ఇన్స్టాన్స్ 2 కలిపితే వచ్చేదే ఎక్స్టెన్షన్ అండి. అంటే ఇది మొత్తాన్ని మనం ఎక్స్టెన్షన్ అంటాం, ఇంక్లూడింగ్ హెడ్డింగ్స్, దాంట్లో ఉండే డేటా, టేబుల్ పేరు, మొత్తాన్ని ఎక్స్టెన్షన్ అంటాం. అంటే ఇక్కడ టోటల్గా 3 పార్ట్లు మాట్లాడాం. టేబుల్ పేరు, హెడ్డింగ్స్ ఉంటేమో స్కీమా, ఆ టేబుల్లో డేటా ఉంటేమో ఇన్స్టాన్సు, హెడ్డింగు డేటా 2 కలిపితే ఏమో ఎక్స్టెన్షన్. ఈ ప్రతి రోనేమో టపుల్ అంటాం అన్నాను, లేదా రికార్డ్ అనొచ్చు అన్నాను, లేదా రో అనొచ్చు. ప్రతి కాలంని ఏమంటాం, యాట్రిబ్యూట్ అనొచ్చు, లేదా ఫీల్డ్ అని కూడా అనొచ్చు అండి. ఈ కాలంని, ఒక్కొక్క కాలంని ఫీల్డ్ అని కూడా కాల్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్, ఫోర్త్ ఫీల్డ్, లేదా ఫస్ట్ యాట్రిబ్యూట్, సెకండ్ యాట్రిబ్యూట్, లేదా ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, ఇలాంటి టెర్మినాలజీస్ యూస్ చేస్తామండి ఈ ఎంటైర్ రిలేషనల్ మోడల్లో. సో అదే ఇక్కడ రాశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రిలేషన్ అంటేమో టేబుల్ నేము, టపుల్ అంటేమో ఒక రోని టపుల్ అంటాం, రోలో ఒక్కొక్క రోని టపుల్ అంటాం, యాట్రిబ్యూట్ అంటేమో కాలంని యాట్రిబ్యూట్ అంటాం. అదే డొమైన్ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్, అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్ అయితే ఫైనైట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్, అదే క్యారెక్టర్ అయితే ఏమో ఫైనైట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఎ రిలేషన్ అంటే ఆ టేబుల్లో ఎన్ని అయితే యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, యాట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్, ఎన్ని అయితే కాలమ్స్ ఉన్నాయో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ ఎ రిలేషన్ అంటాం. అదే రిలేషన్ స్కీమా అంటే ఏంటి, టేబుల్ పేరు ఫాలోడ్ బై దాని యాట్రిబ్యూట్స్, దీన్నే ఇంటెన్షన్ అని కూడా అంటామని చెప్పాను. అదే కరెంట్ స్టేట్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైతే డేటా ఉందో, అంటే రోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కరెంట్ స్టేట్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో అంటే ఇది ఇన్స్టాన్స్. సో ఇన్స్టాన్స్ అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం ఇన్స్టాన్స్ అంటాం. అదే ఎక్స్టెన్షన్ అంటే ఏం చెప్పాను మీకు, ఎక్స్టెన్షన్ అంటే టేబుల్ రిలేషన్ స్కీమా అండ్ ఇన్స్టాన్స్. అంటే టేబుల్ ఒక హెడ్డింగు, టేబుల్ నేము, దాంట్లో ఉండే డేటా, ఈ 2 కలిపితే వచ్చేదాన్నే మనం ఎక్స్టెన్షన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టపుల్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్. వీ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ టపుల్. టపుల్ అంటే దేన్ని అంటాం, ఒక రోని టపుల్ అంటాం.
సో ఇది ఫస్ట్ రో, ఇది ఒక టపుల్, ఇది సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. మీలో ఎవరికైనా అసలు ఒక రిలేషన్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ చేశారనేది తెలుసా? ఒక రిలేషన్ అనేది సెట్స్ నుంచి డిరైవ్ చేశారండి. ప్రాక్టికల్గా ఈ రిలేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక సెట్ నుంచి వచ్చింది. సపోజ్ ఈ సెట్ పేరు నేను ఈఎంపి అనుకుంటే ఈ సెట్లో ఉండే డేటా ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా సెట్స్లో రిపీటెడ్ డేటా ఉండదు. సపోజ్ ఇప్పుడు 1, 2, 3 నేను మళ్ళీ 1 అని రాయకూడదు, రాస్తే తీసుకోదు. మళ్ళీ 2 అని రాశాను అనుకోండి, సెట్లో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి తీసుకోదు. అంటే ఇదే కాన్సెప్ట్ నుంచే రిలేషన్ అనే కాన్సెప్ట్ కూడా డిరైవ్ చేసింది. దీంట్లో ఎక్కడన్నా 2 రోస్ సేమ్ ఉన్నాయా? ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ రో అంటే ఫస్ట్ టపుల్ థర్డ్ టపుల్ అబ్జర్వ్ చేస్తే అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయా? అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయి చూడండి. ఇలా నువ్వు ఎప్పుడైనా ఇలా ఈ విధంగా నువ్వు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈ రోని నువ్వు ఇన్సర్ట్ చేయాలని ట్రై చేస్తే ఎర్రర్ వస్తుందండి. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఎందుకు అంటే ఈ రిలేషన్ అంటే టేబుల్ ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడిందండి? సెట్స్ నుంచి డిరైవ్ చేయబడింది. ఒక సెట్లో ఎప్పుడు కూడా రిపీటెడ్ డేటా ఉండదు. అందుకని చెప్పే ఎప్పుడైనా కానీ సేమ్ డేటా అనేది 2 రోస్ ఎప్పుడూ కూడా ఉండవు. కావాలంటే ఒక్క వాల్యూ డిఫరెంట్ ఉన్నా తీసుకుంటుందండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 ఉంది, రవి కుమార్ K112 XAB అని ఉంది. ఈ సెకండ్ రో అండ్ ఫోర్త్ రోని అబ్జర్వ్ చేయండి. ఈ 2 వాల్యూస్ సేమ్. ఇక్కడ కుమార్ ఉంటే ఇక్కడ ఏమి ఎంటీగా ఉంది, ఇక్కడ K ఉంటే N ఉంది, ఇక్కడ 112 ఉంది, XAB ఉంది. అట్లీస్ట్ ఒక్క యాట్రిబ్యూట్ అన్నా కానీ డిఫరెంట్ వాల్యూ ఉందా? అన్ని వాల్యూస్ సేమ్ కాదు, ఒక్కటన్నా డిఫరెంట్గా ఉంటే తీసుకుంటుంది, యాక్సెప్ట్ అయ్యింది. అంటే ఈ టపుల్ వేరు, ఈ టపుల్ వేరు. అన్ని వాల్యూస్ కూడా అంటే ప్రతి యాట్రిబ్యూట్కి ఉండే అన్ని వాల్యూస్ కూడా సేమ్ కానీ ఉంటే మాత్రం తీసుకోదు. ఫస్ట్ రో థర్డ్ రో సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది తీసుకోదండి. కానీ సెకండ్ రో ఫోర్త్ రో అన్ని వాల్యూస్ సేమ్ లేవు, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కుమార్ ఉంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ K ఉంటే ఇక్కడ N ఉంది, మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక్కటన్నా డిఫరెంట్గా ఉంటే చాలు, యాక్సెప్ట్ అయ్యింది. అంటే ఈ 2 సేమ్ కాదు అని మీనింగ్. ఆ పాయింట్ ఒకటి తెలియాలి. అంటే ఇక్కడ మేజర్గా తెలియాల్సింది ఒకటే, ఎప్పుడూ కూడా ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్లో 2 రోస్ సేమ్ ఉండవు, అన్ని వాల్యూస్ ఇస్తే అది తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది సెట్స్ నుంచి డిరైవ్ చేయబడింది కాబట్టి. రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో నువ్వు టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి. టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు సపోజ్ స్టూడెంట్ ఐడి 1 అని ఇచ్చారు, ఫస్ట్ నేమ్ రాజు అని ఉంది, వీడికి మిడిల్ నేమ్ లేదండి, ఎంటీగా ఉంది. అంటే ఇక్కడ ఐఫన్ కాదు, జస్ట్ ఎంటీ, ఇక్కడ ఖాళీగా ఉంది, ఈ సెల్లో ఏం ఎంటర్ చేయకూడదు. అలానే లాస్ట్ నేమ్ వాడి ఇనీషియల్ పెట్టాను, ఫోన్ నెంబర్ ABSS అండ్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇచ్చాను. అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో నేనేం ఇవ్వకూడదు అంటే నువ్వు SQLలో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని చెప్పి ఒక క్వరీ రాస్తారు. రాసిన తర్వాత నువ్వు డేటా ఏమి ఇవ్వకూడదంటే ఎంటీగా కాదండి, అక్కడ నువ్వేం ఎంటర్ చేయాలంటే నల్ అనే కీవర్డ్ ఎంటర్ చేయాలి. అంటే SQLలో నువ్వు ఇన్సర్ట్ అనే కమాండ్ ద్వారా ఒక సెల్లో నువ్వు ఏ వాల్యూ ఇవ్వకూడదు అనుకుంటే నల్ అనే కీవర్డ్ టైప్ చేయాలి. ఇది టైప్ చేయకుండా జస్ట్ ఎంటీగా ఎంటర్ కొడితే, నువ్వేం టైప్ చేయకుండా ఎంటర్ కొట్టారనుకోండి, అంటే నేనేం ఇవ్వలేదు కదా అప్పుడు ఇక్కడ తీసుకుంటుందా అంటే తీసుకోదు. ఈ వాల్యూ టైప్ నల్ అనే కీవర్డ్ టైప్ చేస్తేనే ఇక్కడ ఎంటీగా తీసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏం తెలియాలంటే దీంట్లో టేబుల్లో ఎప్పుడూ కూడా ఒకే సెల్లో, ఇది ఒక సెల్, ఈ సెల్లో 2 వాల్యూస్ అనేవి ఉండకూడదు అన్న. ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 2 5 6 అని 2 వాల్యూస్ స్టోర్ చేయకూడదు. అంటే ఒక సెల్లో 2 ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేయకూడదు, ఒక సెల్లో ఒక్క వాల్యూనే స్టోర్ చేయాలి. ఒక సెల్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటే దాన్ని మల్టీ వాల్యూ అంటాం. సో ఒక సెల్లో 2 వాల్యూస్ ఉండవు, ఒక రిలేషన్లో ఒక సెల్లో ఒక వాల్యూనే ఉంటుంది. ఈ 3 రూల్స్ తెలియాలండి రిలేషనల్ మోడల్లో. ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ ఎక్కడా కూడా 2 రోస్ అన్ని వాల్యూస్ సేమ్ ఉండకూడదు, ఫస్ట్ రూలు. రెండో రూల్ వచ్చేసి దీంట్లో ఎక్కడన్నా ఒక సెల్లో ఆ వాల్యూస్ అనేవి లేకపోతే, అంటే ఎంటీగా ఉండాలి అంటే నువ్వు నల్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి ఒక సెల్లో 2 వాల్యూస్ ఎప్పుడూ ఉండవు, ఒక సెల్లో ఒక్క వాల్యూనే నువ్వు స్టోర్ చేస్తావు. ఒకవేళ ఒక సెల్లో 2 వాల్యూస్ స్టోర్ చేయాలని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇదే రో ఉంది, ఈ డేటా ఉంది, ఈ పర్టికులర్ పర్సన్కి
రెండో ఫోన్ నెంబర్ స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి, 1 రాజు ఎంటీ ఎమ్ 1 2 3 ఏబిసిడి అని స్టోర్ చేసి మళ్ళీ ఇంకొక రో క్రియేట్ చేసి మళ్ళీ 1 రాజు ఎంటీ ఎమ్ ఈ ఫోన్ నెంబర్ 256 ఏబిసిడి అని ఎంటర్ చేస్తారు. అప్పుడు ఆ పర్సన్కి 2 ఫోన్ నెంబర్స్, అంటే 2 రోస్ కింద స్టోర్ చేయటమే తప్ప ఒకే దాంట్లో 2 వాల్యూస్ అనేవి స్టోర్ చేయలేం. Hope you understand this topic. If you like this video, share to your friends and subscribe my channel.